నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ జరిగిన సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. దేశంలో కులగణన ఎందుకు చేయటం లేదని ఎన్డీఏ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారాయన. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యామని అన్నారు. తెలంగాణలో 90% మంది వెనుకబడిన వాళ్ళేనని ఆయన తెలిపారు. ఇక రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలు ప్రతి సంవత్సరం ఒకేలా ఉంటున్నాయని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా పథకం ఉద్దేశం మంచిదేనని, కానీ ఇప్పటిదాకా ఆ పథకంతో ఒరిగింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. మేక్ ఇన్ ఇండియా ఆచరణలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని రాహుల్ గాంధీ అంటున్నారు ఘాటుగా. చాలా సంస్థలు ఉత్పాదనలు పెంచడానికి ప్రయత్నించాయని, కానీ తయారీ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయిన విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ప్రస్తుతం మొత్తం ఉత్పత్తులను చైనాకు అప్పగించామని అన్నారు. ఉత్పత్తుల పెంపుపై భారత్ దృష్టి సారించాలని సూచించారు. సాఫ్ట్వేర్ విప్లవం గేమ్ చేంజర్లా నిలుస్తుందని రాహుల్ అభిప్రాయపడుతున్నారు. 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జీడిపి పడిపోయిందని ఆయన అంటున్నారు. 2014లో 15.3% ఉన్న జీడిపి 12.6% పడిపోయిందని ఆయన వివరిస్తున్నారు, లెక్కలతో సహా. ఇప్పుడు ఏఐలో భారత్ కంటే చైనా 3 ఏళ్ళు ముందుందని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా 70 లక్షల ఓట్లు పెరిగాయట. ఎలా పెరిగాయి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఉన్నట్టుండి ఎలా పెరుగుతోందో ఈసీ చెప్పాలని ఆయన అడుగుతున్నారు. నిజమే కదా. ఇప్పుడు లెక్కేసిన ఓట్లు కొన్ని ఉన్నాయి, ఎలక్షన్ టయానికి అవి లక్షల్లో పెరుగుతున్నాయి. ఎలా పెరుగుతున్నాయి? ఏంటి మతలబు? దీని వెనుక ఏముంది? ఏం జరుగుతోంది? అధికార పార్టీ ఏదైనా సరే గెలుపు కోసం ఈ ఓట్లు పెరుగుతున్నాయా? పెంచే ప్రక్రియ చేపట్టారా? సాంకేతికత దీనికే ఉపయోగించుకుంటున్నారా? ఏఐ టెక్నాలజీ, ఇంకోటి ఇవన్నీ చాలా తప్పు కదా.